నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ లోపం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాగర్ చాలా సంతోషంగా ఇంటికొచ్చి తన తల్లి కోసం ఇల్లంతా వెతికాడు. వరలక్ష్మి గారు వంటగదిలో వంట పని చేస్తూ ఉన్నారు. అమ్మా అమ్మా, ఎక్కడున్నావు నువ్వు? అర్జెంటుగా బయటికి రా. నేను నీతో చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఈ విషయం వింటే నువ్వు ఎగిరి గంతులేస్తావు అంటూ అరుచుకుంటూ ఇల్లంతా తిరుగుతున్న కొడుకును చూసి వరలక్ష్మి గారు వచ్చి హాల్లో కూర్చొని, ఏంటి సాగర్, చాలా ఆనందంగా ఉన్నావు, విషయం ఏమిటి అని అడగగానే సాగర్ వరలక్ష్మి గారి పక్కనే కూర్చొని, అమ్మా, ఇది చాలా గొప్ప విషయం. నాకైతే చాలా సంతోషంగా ఉంది. నాకు ఉద్యోగం వచ్చిందమ్మా అని చెప్పగానే వరలక్ష్మి గారు పట్టరాని ఆనందంతో, నీకు ఉద్యోగం వచ్చిందా? చాలా మంచి విషయం చెప్పావు బాబు. అయితే ఇప్పుడు నీకు ఉద్యోగం వచ్చేసింది కదా, తొందరలోనే నీకు మంచి సంబంధం చూసి పెళ్లి కూడా చేసేస్తాను. మా బాధ్యతలన్నీ కూడా తీరిపోతాయి అంటూ మాట్లాడుతూ ఉన్నారు. సాగర్ కూడా పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగానే ఉన్నాడు. తన తల్లి తన దగ్గర పెళ్లి విషయం మాట్లాడుతూ ఉంటే తనకి కూడా సంతోషంగానే ఉంది. సాగర్ కుటుంబ స్థితిగతులు బాగానే ఉన్నాయి. అంతేకాకుండా తనకిప్పుడు ఉద్యోగం కూడా దొరికేసింది. ఇప్పుడు తను కూడా పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాడు. తన భార్య ఇలా ఉండాలి, అలా ఉండాలి అని స్నేహితులు, చుట్టాలు, బంధువుల ఇళ్లల్లో పెళ్లిళ్లు జరిగేటప్పుడు వాటిని చూసి తను చాలా ఊహించుకుంటూ ఉండేవాడు. తను పెళ్లి గురించి చాలా కలలు కనేవాడు. ఏ విషయంలోనూ తన భార్య అస్సలు తగ్గకూడదని, వాళ్ళిద్దరి జంటని మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారని, సాగర్ భార్య చాలా అందంగా ఉందని పెళ్లికొచ్చిన వాళ్ళందరూ మాట్లాడుకోవాలని సాగర్ కలలు కంటూ ఉండేవాడు. అంతేకాకుండా సాగర్ కాలేజీలో తనతో పాటే చదువుకున్న స్నేహ అనే అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. స్నేహ చాలా అందంగా ఉంటుంది. వాళ్ళిద్దరి జంట చాలా బాగుంటుంది. కానీ సాగర్ది వన్ సైడ్ లవ్. తన ప్రేమ విషయం గురించి స్నేహతో ఇప్పటి వరకు చెప్పలేదు. స్నేహతో తన ప్రేమ విషయం చెప్పి స్నేహ ఒప్పుకున్న తరువాత ఇంట్లో కూడా తన ప్రేమ విషయం గురించి చెప్పి పెళ్లికి ఏర్పాట్లు చేయించాలి అని సాగర్ అనుకుంటూ ఉన్నాడు. సాగర్కి ఒక మామయ్య కూతురుంది. తను చాలా నల్లగా ఉంటుంది. తనని చూస్తే అందరూ నవ్వుతారు. తనతో గాని పెళ్లి సంబంధం సెట్ చేసేస్తారేమో తల్లిదండ్రులు అని సాగర్కు ఒక్కసారిగా భయంగా అనిపించింది. సాగర్ తల్లి వరలక్ష్మి గారు, మా అన్నయ్య కూతురేమన్నా కుంటిదా గుడ్డిదా, తను కాస్త రంగు తక్కువ అంతే కదా, చేసుకుంటే ఏమవుతుంది సాగర్ అంటూ ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండేది. ఆ విషయంలో సాగర్కి ఇప్పటికీ భయంగానే ఉంది. తనతో ఎక్కడ పెళ్లి చేస్తారో అని. సాగర్ వాళ్ళ తాతయ్యకి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. సాగర్ తండ్రి చంద్రశేఖర్ గారు, సాగర్ వాళ్ళ పెద్దనాన్న చంద్రకాంత్ గారు. సాగర్ వాళ్ళ తాతయ్య చనిపోయిన తర్వాత ఆ ఇంటిని అన్నదమ్ములిద్దరూ చెరిసగం పనిచేసుకున్నారు. సాగర్ వాళ్ళ పెదనాన్న ఇంకా నాన్న ఇద్దరూ ఎవరెవరి వ్యాపారాల్లో వాళ్ళు చేసుకుంటూ ఉండేవారు. చంద్రశేఖర్ గారికి ఒక చెల్లెలు కూడా ఉండేది. చంద్రశేఖర్ గారి చెల్లెలి భర్త కూడా వ్యాపారమే చేసేవాడు. వాళ్ళకి చాలా భూములు, ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి. వాళ్ళ అత్తయ్య పెళ్లి జరిగి 2 సంవత్సరాలు అయ్యేసరికి తనకు ఒక కూతురు పుట్టింది. తన పేరు అంకిత. అంకిత చాలా అందంగా ఉండేది. చాలా ముద్దు ముద్దుగా మాటలు చెబుతూ ఉండేది. సాగర్ వాళ్ళ అత్తయ్య, మామయ్య అంకితని చూసి చాలా సంతోషించేవారు. అంకిత సాగర్ కంటే 4 సంవత్సరాలు చిన్నది. అంకిత 10 సంవత్సరాల వయసు వచ్చే వరకు బాగానే ఉండేది. నార్మల్గానే అనిపించేది చూసే వాళ్ళకి. కానీ 10 సంవత్సరాల వయసు తర్వాత తనింకా ఎత్తు పెరగలేదు. కొంచెం పెద్దయితే తనే పెరుగుతుందిలే అని తన అత్తయ్య, మామయ్య అనుకున్నారు. కానీ తనకి 15 సంవత్సరాల వయసు వచ్చినా కూడా తను 10 సంవత్సరాల వయసున్న పిల్లలు ఎంత ఎత్తులో ఉంటారో అంత ఎత్తుగానే ఉండేది. 10 సంవత్సరాల తర్వాత తను ఒక్క అంగుళం కూడా ఎత్తు పెరగలేదు. చిన్నప్పుడు సాగర్ ఇంకా అంకిత ఇద్దరూ కలిసి ఆడుకుంటూ ఉండేవారు. చుట్టుపక్కల పిల్లలు కూడా అంకితతో ఆడుకోవడానికి ఇష్టపడేవారు. కానీ అంకిత ఎత్తు పెరగని కారణంగా చుట్టుపక్కల పిల్లలు, స్నేహితులు కూడా తనని ఆట పట్టించడం మొదలుపెట్టారు. మెల్లమెల్లగా సాగర్ కూడా అంకితతో ఆడుకోవడానికి, చదువుకోవడానికి ఇష్టపడ్డం మానేశాడు. సాగర్ లాన్లో కూర్చుని చదువుకుంటూ ఉన్నప్పుడు తరచుగా అంకిత కూడా పుస్తకాలు తీసుకొని సాగర్ దగ్గరకొచ్చి, బావా,
మనిద్దరం కలిసి చదువుకుందామా అంటూ అడిగేది. కానీ సాగర్ మాత్రం మెల్లగా తన బ్యాగ్ సర్దుకుని అక్కడి నుంచి పారిపోయేవాడు. అప్పుడు సాగర్ వయసు 19 సంవత్సరాలు, అంకిత వయసు 15 సంవత్సరాలు. కాలేజీలో జాయిన్ అయిన దగ్గర నుంచి సాగర్కి చాలా మంది స్నేహితులయ్యారు. సాగర్ స్నేహితులు సాగర్ వాళ్ళింటికి అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు. అంకిత కూడా సాగర్ వాళ్ళింటికి దగ్గరలోనే ఉండడంతో మాటి మాటికి వాళ్ళింటికి వచ్చేది. సాగర్ స్నేహితులందరూ అంకితని చూసి ఎగతాళి చేస్తూ మరగుజ్జు మరగుజ్జు అని ఏడిపిస్తూ ఉండేవారు. సాగర్ వాళ్ళింట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ ఉన్నప్పుడు కూడా సాగర్ వాళ్ళ స్నేహితులు ఇంకా చుట్టుపక్కల చుట్టాలు బంధువులు అందరూ వచ్చినప్పుడు స్నేహితులందరూ అంకితని ఎగతాళి చేస్తూ ఉండేవారు. తిను నీ మరదల, భలే ఉందిరా నీ బుజ్జి మరదలు అంటూ సాగర్ని కూడా ఏడిపించేవారు. అప్పుడు సాగర్, అత్తయ్య, అంకితకి రోజు కాంప్లైన్ ఇవ్వచ్చు కదా, తను 10వ తరగతి చదువుతున్నా ఇంకా చిన్నగానే ఉంది. నా స్నేహితులందరూ తనని ఎగతాళి చేస్తున్నారు, తన మూలంగా నన్ను కూడా ఎగతాళి చేస్తున్నారు అంటూ చెబుతూ ఉండేవాడు. మెల్లమెల్లగా సాగర్ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు జరుగుతూ ఉన్నప్పుడు తన స్నేహితులు ఇంటికి వచ్చేటప్పుడు అంకితని ఇంటికి రావద్దు అని చెప్పేసేవాడు. ఆ విషయం తెలిసి వరలక్ష్మి గారు సాగర్ని తిడుతూ ఉండేవారు. సాగర్, తను మీ అత్తయ్య కూతురు, మీ అత్తయ్య వాళ్ళు మన ఇంటికి ఫంక్షన్ కోసం వచ్చినప్పుడు తను కూడా వాళ్ళతో కలిసి వస్తుంది కదా, తను పొట్టిగా ఉండడం వల్ల నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు. నీ స్నేహితులందరికీ తనని ఎగతాళి చేయొద్దని చెప్పు, తను నీ మరదలు అంటూ చెబుతూ ఉండేవారు. ఈ విషయం కారణంగా అంకిత ఎత్తు పెరగకపోవడం వల్ల సాగర్ వాళ్ళ అత్తయ్య మామయ్య కూడా చాలా కలత చెందుతూ ఉండేవారు. వాళ్ళందరి ముందు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. జనాలందరూ తమ కూతుర్ని ఎగతాళి చేస్తూ ఉండేవారు. అందరూ ఆ విషయం కారణంగానే అంకితని వేలెత్తి చూపించేవారు. అంకిత ఈ విషయం గురించి చాలా ఏడ్చేది. అంకిత తల్లి సునంద గారు అంకితకి చాలా ధైర్యం చెబుతూ ఉండేవారు. అంకిత, నువ్వు చాలా ధైర్యవంతురాలివి, ఎవ్వరి మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ తన కూతురుని ఆవిడ ఓదారుస్తూ ఉండేవారు. కొన్నిసార్లు అంకిత విషయంలో ఎవరైనా ఏమన్నా అంటే ఆవిడ గొడవ కూడా పెట్టుకునేది. అలా అంకితని ఎవరైనా ఎగతాళి చేస్తే ఆవిడ అస్సలు ఊరుకునేది కాదు. ఎగతాళి చేసే మనుషుల నుంచి ఎప్పుడూ అంకితని ఆవిడ రక్షిస్తూ ఉండేది. కానీ తమ ముందు ఎవరైనా ఎగతాళి చేస్తే వాళ్ళని ఆపగలుగుతారు వాళ్ళు, మరి తాము లేనప్పుడు అంకిత చాలా బాధపడుతుంది కదా అని ఆలోచిస్తూ వాళ్ళు కూడా ఆందోళన చెందుతూ ఉండేవారు. అసలు తమ కూతురు ఎందుకు పొడవు పెరగడం లేదు, తను చాలా ఆరోగ్యంగానే ఉంది, తను చాలా అందంగా కూడా ఉంటుంది, మంచి రంగులో చక్కగా ఉంటుంది, చక్కని కళ్ళు, అందమైన ముఖం తనది. కానీ తన శరీరంలో ఉన్న ఆ లక్షణం కుటుంబం మొత్తానికి చాలా ఇబ్బంది కలిగించసాగింది. తను స్కూలుకు వెళుతున్నప్పుడు కూడా తనతో స్నేహితులు ఎవ్వరూ మంచిగా మాట్లాడేవాళ్ళు కాదు. ప్రతి ఒక్కరూ తను పొడవుగా లేదని, మరగుజ్జు అని ఎగతాళి చేసేవారు. అంకిత చాలా తెలివైంది. తను స్కూల్లో కూడా ఎప్పుడూ ఫస్టే వచ్చేది. దాని కారణంగానే అంకితని స్కూల్లో ఏడిపించడానికి చాలా మంది ఆలోచించేవారు. అంకిత తల్లిదండ్రులిద్దరూ అంకితని చాలా మంది డాక్టర్ల దగ్గర చూపించారు. దగ్గరలోని హాస్పిటల్స్ మాత్రమే కాదు కానీ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాదు అలాంటి చాలా ప్రసిద్ధి చెందిన నగరాలలో చాలా మంది స్పెషలిస్టులు ఉన్న హాస్పిటల్స్కి కూడా తీసుకెళ్లి ఎక్కడ బాగా చికిత్స చేస్తారు అని జనాలు చెబితే అక్కడికి తమ కూతుర్ని తీసుకెళ్లేవాళ్ళు. కానీ ఎంతమంది దగ్గర చూపించినా సరే అందరూ ఒకటే మాట చెప్పేవారు, మీ కూతురికి ఇప్పుడు 15 సంవత్సరాల వయసు దాటిపోయింది, తను ఎత్తు పెరగడం లేదని మీరిప్పటికి గ్రహించారు. 7-8 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మీరు ఈ విషయం గ్రహించి ఆ విషయం మీదే శ్రద్ధ వహిస్తే ఆ టైంలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఉండుంటే తను ఎత్తు పెరగడం సాధ్యమయ్యేది, అప్పుడు ట్రీట్మెంట్ పనిచేసేది, ఇప్పుడు చేసినా వేస్ట్ అంటూ చెబుతూ ఉండేవారు. ముందుగానే ఈ విషయాన్ని గ్రహించినందుకు అంకిత తల్లిదండ్రులిద్దరూ తమని తామే తిట్టుకుంటూ ఉండేవారు. అన్నిట్లో ముందుండే అంకిత ఈ ఒక్క విషయం కారణంగా జనాల దగ్గర నుంచి ప్రతికూలమైన వ్యాఖ్యలను వినాల్సి వస్తుంది. రాబోయే కాలంలో తన జీవితం ఎలా మారుతుందో అని అంకిత తల్లిదండ్రులిద్దరూ ఆందోళన చెందుతూ ఉండేవారు. సునంద గారు తన భర్త అంకితని చాలా ప్రేమించేవారు. అంకిత తండ్రి గోపాలకృష్ణ గారు తరచుగా సాగర్ వాళ్ళింటికి వస్తూ ఉండేవారు. ఆయన చంద్రశేఖర్ గారితో మాట్లాడుతూ తన హృదయాన్ని తేలికపరుచుకోవడానికి అలవాటు పడ్డారు. ఆయనకి ఏ ఇబ్బంది వచ్చినా సరే చంద్రశేఖర్ గారితోనే ఆ విషయాన్ని పంచుకునేవారు.
బావగారు, ఆ ఒక్క ఎత్తు విషయాన్ని పక్కన పెడితే నా కూతురు చాలా తెలివైంది, చాలా ప్రతిభావంతురాలు. స్కూల్లో ఎప్పుడూ తనే ఫస్ట్ వస్తుంది. అంతేకాకుండా తను చాలా అందంగా ఉంటుంది. నా కూతుర్ని నేను ఎంత ప్రేమిస్తున్నప్పటికీ ఈ విషయంలో తన గురించి నేనేమీ చేయలేకపోతున్నాను. నాకున్న ఒకే ఒక టెన్షన్ ఏమిటంటే జనాలందరూ తనని ఆట పట్టించడానికి, అవహేళన చేయడానికే ప్రయత్నిస్తున్నారు. అది ఆడపిల్ల. భవిష్యత్తులో తనని పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తారా రారా అని నాకు చాలా కంగారుగా ఉంది అంటూ మాట్లాడుతూ ఉన్నప్పుడు చంద్రశేఖర్ గారు వెంటనే, ఏం మాట్లాడుతున్నారు బావగారు మీరు? నా మేనకోడలు బంగారపు బొమ్మలా ఉంటుంది. ఎవ్వరైనా తనని కళ్ళకద్దుకుని పెళ్లి చేసుకుంటారు అంటూ చెబుతూ ఉండేవారు. అక్కడే నిలబడిన సాగర్ మాత్రం, మా నాన్న ఎందుకిలా మాట్లాడుతున్నారు? రంగు రూపం ఉంటే సరిపోతుందా? ఈ మరుగుజ్జుతనం లోపం కాదా? ఆ పిల్లని పెళ్లి చేసుకుని ఎవరు మాత్రం తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు? ఎవరైనా అబ్బాయి అంకితని పెళ్లి చేసుకుంటే అందరూ ఆ అబ్బాయిని కూడా అవమానపరుస్తారు, ఎగతాళి చేస్తారు, నీ పెళ్ళం మరుగుజ్జుది అని మాట్లాడతారు. మా మామయ్య సంపాదించిన ఆస్తిపాస్తులు చూసి ఎవరైనా అంకితని పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చినా జీవితాంతం జనాలందరూ చేసే అవహేళనని ఎలా తట్టుకుంటారు అని ఆలోచిస్తూ ఉండేవాడు సాగర్. కానీ గోపాలకృష్ణ గారు మాత్రం, నా కూతురు చాలా అదృష్టవంతురాలు బావగారు. తను పుట్టిన దగ్గర నుంచి మా వ్యాపారం చాలా బాగా కొనసాగుతూ వచ్చింది. కానీ ఎవ్వరూ తన అదృష్టాన్ని చూడరు. ఎవ్వరూ తన తెలివితేటల్ని, ప్రతిభని చూడరు. ప్రతి ఒక్కరూ తన శరీరంలో ఉన్న లోపాన్నే ఎందుకు చూస్తున్నారు? చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది. తన స్నేహితులందరూ తనతో ఆడుకోవడానికి మా ఇంటికొచ్చేవారు. అంకితని పంపించండి అంకుల్, మేం తనతో ఆడుకోవాలి అని నన్నే అడిగేవారు. అలాంటి స్నేహితులు ఇప్పుడు తనని ఎగతాళి చేస్తున్నారు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు సాగర్కి తను చేసిన పని గుర్తుకొచ్చింది. ఆ రోజు అంకిత సాగర్తో, నేను నీతో మీ స్నేహితులతో కలిసి ఆడుకోవాలని అనుకుంటున్నాను బావా, ఇంట్లో ఒంటరిగా కూర్చుంటే నాకు విసుగు పుడుతుంది అని అడిగినప్పుడు సాగర్ అసలు ఆ విషయాన్నే విననట్టే ఉన్నాడు. అప్పుడు అంకిత ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. అప్పుడు అంకిత తల్లిదండ్రులు ఇద్దరూ అంకితకి చాలా సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. సాగర్ తన స్నేహితులతో ఆడుకుంటూ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళకూడదమ్మా, ఇంట్లో మీరిద్దరూ ఉన్నప్పుడు మీరు ఆడుకోవాలి, తన స్నేహితులు వచ్చినప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరకు వెళ్ళకూడదు అని చెప్పారు. ప్రతిసారి సాగర్ తనని ఆటల్లో ఉంచుకోనందుకు చంచలమైన కళ్ళతో చూసేది అంకిత. సాగర్ కూడా చిన్నప్పటి నుంచి చదువులో ముందే ఉండేవాడు. అంతేకాకుండా ప్రతి క్లాస్లోనూ మంచి ర్యాంక్ తీసుకొచ్చుకునేవాడు. అంకితని అందరూ ఎగతాళి చేయడంతో అంకిత చాలా బాధపడుతూ ఉండేది. అందుకే అంకిత తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. ఏదైనా ఫంక్షన్ ఉన్నా సరే, చుట్టాల్లో, బంధువుల్లో, దగ్గర వాళ్ళల్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతూ ఉంటే అంకితని ఇంటి దగ్గరే వదిలేసి ఖచ్చితంగా వెళ్లాల్సిన ఫంక్షన్ అయితే వాళ్ళిద్దరూ మాత్రమే వెళ్ళొచ్చేవాళ్ళు. మెల్లమెల్లగా రోజులు గడుస్తున్నాయి. సాగర్ బీకాం పూర్తి చేశాడు. అంకిత ఇంకా ఇంకా చదువుకుంటూనే ఉంది. అప్పుడు బంధువులు అంకిత తల్లిదండ్రులతో చెబుతూ ఉండేవారు, మీరు మీ కూతుర్ని ఎందుకంత చదివిస్తున్నారు? బాగా చదువుకుని తనేం చేస్తుంది? బాగా చదువుకున్నా తనకి అంతకంటే బాగా చదువుకున్న అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేయాలి కదా. ఈ విషయం మీరు ఎందుకు ఆలోచించలేదు? అసలు అది సాధ్యమయ్యే పనేనా అంటూ మాట్లాడుతూ ఉండేవారు. కానీ అంకిత తండ్రి మాత్రం అంకిత చదువు విషయంలో అంకితని ఎప్పుడూ ఆపలేదు, ఆటంకపరచలేదు. తన ప్రతి అడుగులోనూ ఆయన తోడుగా ఉన్నారు. రోజు అంకితని తన తండ్రే కాలేజీలో దించొచ్చి సాయంత్రం మళ్ళీ కాలేజీ నుంచి తీసుకుని ఇంటికొచ్చేవాడు. తన వ్యాపారంలో చాలా డబ్బులు సంపాదించేవాడు. అంకితకి మంచి సంబంధం చూసి మంచి వ్యక్తితో పెళ్లి చేయాలని ఆయన ఆలోచిస్తూ ఉండేవాడు. సాగర్ బీకాం పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం కూడా సంపాదించుకున్నాడు. సాగర్ తల్లిదండ్రులు ఇద్దరూ, బాబు సాగర్, నువ్వు మాకు ఏకైక కుమారుడు కాబట్టి నీ పెళ్లి విషయంలో ఇంకా ఆలస్యం చేయకూడదని మేము అనుకుంటున్నాము. మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేసేస్తాము అని చెప్పినప్పుడు సాగర్ స్నేహ గురించి చెప్పాలని ప్రయత్నించాడు. కానీ స్నేహతోనే తన పెళ్లి విషయం ఇప్పటి వరకు చెప్పలేదు. స్నేహతో కూడా చెప్పకుండా ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం కరెక్ట్ కాదు అని సాగర్ అనుకున్నాడు. సాగర్ ఆ రోజు ఉదయాన్నే లేచి ఆఫీస్కు వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. అది తనకి ఆఫీస్లో మొదటి రోజు. ఆనందంగా తన గదిలో నుంచి రెడీ అయ్యి
ఆఫీస్కి వెళ్ళడానికి బయటకొచ్చాడు. వెంటనే బయట హాల్లో కనిపించిన దృశ్యం చూసి తన సంతోషం మొత్తం ఆవిరైపోయింది. సాగర్ మొదటి రోజు ఆఫీస్కు వెళుతున్నాడని సాగర్ వాళ్ళ అత్తయ్య సునంద గారు సాగర్ కోసం పాయసం చేసి పంపించారు. ఆ పాయసం స్వయంగా అంకితనే తీసుకొచ్చింది. అంకిత పాయసం గిన్నెతో హాల్లో నించునుండడం చూసి సాగర్కి చాలా కోపం వచ్చింది. సాగర్ సీరియస్గా అంకిత వైపే చూస్తూ ఉండగానే అంకిత మెల్లగా మాట్లాడుతూ, బావా, ఈ రోజు మీకు ఆఫీస్లో మొదటి రోజు కదా, అందుకే ఆల్ ద బెస్ట్ చెప్పడానికి నేను వచ్చాను. నువ్వు ఉద్యోగం సంపాదించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ నీ కోసం పాయసం చేసింది అంటూ చెప్పడం ప్రారంభించింది. అప్పుడు అంకిత, ఇప్పుడు ఈ రోజు మీరు ఉద్యోగానికి వెళుతున్నారు కదా, మీ టాలెంట్తో, కృషితో, పట్టుదలతో చాలా తక్కువ కాలంలోనే ఆ కంపెనీకి యజమాని అయిపోతారు అని చెప్పినప్పుడు సాగర్ చిన్నగా నవ్వి, నీ ఆలోచనలన్నీ నీ శరీరం లాగానే ఎదగకుండానే ఉండిపోయాయి అని మాట్లాడుతూ సాగర్ ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయాడు. సాగర్ తన తల్లిదండ్రులకి ఒక్కగానొక్క కొడుకు, తోబుట్టువులు ఎవ్వరూ లేరు. అందుకే తను ఒంటరిగా ఉండడానికే ఎక్కువ అలవాటు పడిపోయాడు. అంకిత అప్పుడప్పుడు తమ ఇంటికి వచ్చినా కూడా అంకితతో మాట్లాడడానికి అస్సలు ఇష్టపడేవాడు కాదు సాగర్. అంకిత విషయంలో తన తల్లితో ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండేవాడు. అంకిత అత్తయ్య వాళ్ళ కూతురు అని నువ్వు ఎప్పుడు తనని ఇంటికి తీసుకొచ్చి పెడతావు. తనతో ఎవరు మాట్లాడతారు? తనను చూసి అందరూ నవ్వుతున్నారు. నా స్నేహితులు ఎవరైనా వచ్చినప్పుడు తను మన ఇంట్లో ఉంటే అందరూ తన మూలంగా నన్ను కూడా ఎగతాళి చేస్తున్నారు అంటూ తల్లితో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ విషయానికి చంద్రశేఖర్ గారు సాగర్తో, సాగర్, నువ్వు నీ నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు. అది తనకి భగవంతుడు పెట్టిన లోపం. ఎవరు ఈ ప్రపంచంలోనికి ఎందుకు పంపించబడ్డారో ఆ భగవంతుడికే తెలుసు. ఆయనే ప్రతిదీ నిర్ణయిస్తాడు. మనం ఏమని నిర్ణయించగలుగుతాము? ఈ విషయాలన్నీ వదిలేసి నీ వర్క్లో దృష్టి పెట్టు అంటూ చెప్పేవారు. సాగర్ ఆఫీస్లో చాలా కష్టపడి పనిచేసేవాడు. మెల్లమెల్లగా తను ఆఫీస్లో ప్రతి ప్రాజెక్టులోనూ విజయం సాధించడం మొదలుపెట్టాడు. అక్కడ ఉద్యోగి స్థానం నుంచి మేనేజర్ స్థాయిలోకి ఎదిగాడు. మెల్లమెల్లగా వాళ్ళింటి ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడుతూ వచ్చాయి. అదే సమయంలో తమ అత్తయ్య, మామయ్య అంకితకి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నారు అన్న విషయం సాగర్కి తెలిసింది. ఆ విషయం తెలిసినప్పుడు సాగర్ తనలో తానే నవ్వుకున్నాడు. ఆ పిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు? తను అసలు ఎవరికి నచ్చుతుంది అని నవ్వుకున్నాడు. కానీ ఖచ్చితంగా అలాగే జరిగింది. కొంతమంది అబ్బాయిలు అంకితని చూడ్డానికి వచ్చేవారు. ఆ తరువాత ఎలాంటి సమాధానము చెప్పేవారు కాదు. చాలా రోజులు ప్రయత్నించినా కూడా అంకితకి ఎలాంటి సంబంధము కుదరలేదు. అప్పుడే అంకితకి ఒక పేదింటి అబ్బాయి సంబంధం వచ్చింది. కానీ ఆ అబ్బాయి తండ్రి చాలా దురాశపరుడు. అంకిత తన తల్లిదండ్రులకు ఒక్కటే కూతురు కావడంతో అంకిత తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులన్నీ అంకిత పేరు మీదకే రాయాలని వాళ్ళు షరతు పెట్టారు. ఏది ఏమైనా అంకిత వాళ్ళ కూతురు. వాళ్ళు అంకితకి చాలా కట్నమే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మగపెళ్లి వాళ్ళలా మాట్లాడేసరికి వాళ్ళు అత్యాశాపరులని, తర్వాత తమ కూతుర్ని ఏం చేస్తారోనని భయపడి అంకిత తల్లిదండ్రులు ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేసేసుకున్నారు. కానీ ఆ పెళ్లి వాళ్ళు అంకిత గురించి చాలా విషయాలు మాట్లాడారు. మా అబ్బాయి చాలా పొడవుగా ఉంటాడు. మీ అమ్మాయి 10 సంవత్సరాల చిన్నపిల్లలా కనిపిస్తుంది. తిననెవరు పెళ్లి చేసుకుంటారు? పెళ్లి చేసుకుందామని వస్తే మీరు మా అబ్బాయినే రిజెక్ట్ చేస్తారా? మాతో సంబంధం క్యాన్సిల్ చేసుకుని పెద్ద తప్పే చేశామని మీరు ఏదో ఒకరోజు అర్థం చేసుకుంటారు అని చెబుతూ ఉన్నప్పుడు సునంద గారు ఆయనతో, ఏం మాట్లాడుతున్నారండి మీరు? మా అమ్మాయి చాలా తెలివైంది, ఇంకా విద్యావంతురాలు. కానీ మీ కొడుకుకి కనీసం ఉద్యోగం కూడా లేదు. తను ఒక నిరుద్యోగి. అందుకే కదా మంచి కట్నం లభిస్తుందని మీరు మా దాకా వచ్చారు. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. మీ అబ్బాయికి కనీసం ఉద్యోగం కూడా చేయకుండా మేము ఎంత కట్నం ఇచ్చినా దాన్ని ఎక్కువ రోజులు నిలుపుకోలేడు. ఆ తరువాత మీ కుటుంబాన్ని నడపడానికి మా కూతురే ఉద్యోగం చేయాల్సి వస్తుంది అని సునంద గారు చెప్పినప్పుడు వెంటనే ఆ అబ్బాయి తండ్రి, మా కొడుకు నిరుద్యోగి అయితే ఏమైంది? తను చాలా మంచివాడు. తన కోసం చాలా సంబంధాలు వస్తున్నాయి. తను చాలా అందంగా ఉంటాడు కదా, మరి మీ కూతుర్నిక మీ ఇంట్లోనే కూర్చోబెట్టుకోండి. తనకిక పెళ్ళి అవ్వదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తరువాత అంకిత కోసం సంబంధాలు రావడం కూడా మెల్లిమెల్లిగా ఆగిపోయాయి. అంకిత ఎంత మంచిదైనా, ఎంత తెలివైందైనా, ఎంత చదువుకున్న అమ్మాయి అయినా తన మరుగుజ్జుతనం కారణంగా
తనకొక్క సంబంధం కూడా రావడం లేదు. అంకిత తల్లిదండ్రులు ఇద్దరూ కూడా జనాల మాటలతో, వాళ్ళ ప్రవర్తనతో విసిగిపోయారు. అంకిత కూడా తన గదిలోకి వెళ్ళి తలుపులు గడిపెట్టుకుని ఏడవడం మొదలుపెట్టింది. ఏ ఒక్క అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేడు. ప్రతి ఒక్కరూ నన్ను అవమానించే వెళుతున్నారు. ఇంకా నా జీవితంలో నేను పెళ్ళే చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. నాన్న, మీరు నా కోసం ఎటువంటి సంబంధాలు చూడొద్దిక. నేను జీవితాంతం మీతో పాటే ఉంటాను అని చెప్పినప్పుడు తన కూతురు బాధ చూసి తన కూతురు నిర్ణయానికి తల వంచారు తల్లిదండ్రులు. అంకిత తల్లిదండ్రులు ఇద్దరిలోనూ ఇప్పుడు ఆందోళన మొదలయ్యింది. తమ కూతుర్ని జీవితాంతము పెళ్లి కాకుండా అలాగే చూడాల్సి వస్తుందేమోనని, తమ కూతురికి పెళ్లి కాదేమోనని సునంద గారు బెంగ పెట్టుకొని ఆవిడ ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. తాము వృద్ధాప్యంలోకి అడుగు పెట్టే లోపే తమ కూతురికి పెళ్లి చేయాలని అంకిత తల్లిదండ్రులు ఇద్దరూ ఆశపడుతున్నారు. మరో పక్క సాగర్ 1 సంవత్సరం తర్వాత తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించాడు. తల్లిదండ్రులు ఇద్దరూ కూడా సాగర్కి చాలా మద్దతు ఇచ్చారు. చంద్రశేఖర్ గారు ఇంటి పేపర్లు పెట్టి లోన్ తీసుకొని ఆ డబ్బులు సాగర్కి ఇచ్చారు. వరలక్ష్మి గారు కూడా తన నగలన్నీ కొడుకు చేతికిచ్చారు. వాటితో సాగర్ వ్యాపారం మొదలుపెట్టాడు. సాగర్ చాలా సంతోషంగా ఉన్నాడిప్పుడు. ఆ రోజు అంకిత సాగర్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అంకితని చూసి సాగర్ చాలా కోపంగా అరిచాడు. అప్పుడు అంకిత, మా అమ్మ ఆరోగ్యం అస్సలు బాగోలేదు బావా, అత్తయ్యతో చెప్దామని వచ్చాను అని చెప్పగానే, ఏది ఏమైనప్పటికీ నువ్వు మా ఇంటికి రావద్దు అని చెప్పినప్పుడు అంకిత కళ్ళల్లో కన్నీళ్లున్నాయి. ఆమె చాలాసేపు అక్కడే నిలబడి ఏడుస్తూ ఉంది. సాగర్ మాటలకి అంకిత చాలా బాధపడిందని సాగర్ కూడా తెలుసు. ఆ విషయం అంకిత కళ్ళు చూస్తేనే అర్థమైపోతుంది. కొన్ని రోజులు గడిచాక ఒకరోజు సాగర్ ఆఫీస్లో బిజీగా ఉన్న టైంలో తనకి ఫోన్ వచ్చింది. తన అత్తయ్య సునంద అకస్మాత్తుగా మరణించింది అని చెప్పారు. తనకు ఆల్రెడీ గుండె జబ్బుంది. చాలా రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. కానీ ఇప్పుడు ఈ లోకాన్ని పూర్తిగా విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అంకిత తీవ్రంగా ఏడుస్తూ బాధపడుతూ ఉంది. వరలక్ష్మి గారు అంకితని ఓదారుస్తూ ఉన్నారు. మిగతా బంధువులందరూ కూడా ఈ అమ్మాయి కారణంగానే సునంద చనిపోయింది, దీనికి పెళ్లి కాదేమోనని తను దిగులు పెట్టుకుంది, ఆ దిగులే తన ప్రాణం తీసేసింది అంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అంకిత చాలా రోజులు ఏడుస్తూనే ఉంది. నిరంతరం వరలక్ష్మి గారు అంకితకి ధైర్యం చెబుతూ ఓదారుస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ అమ్మ చనిపోయింది కదా, మీ నాన్ననిక నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ అంకితకి ధైర్యం చెబుతూ ఉండేవారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. సాగర్ స్నేహతో తన ప్రేమ విషయం గురించి ఇంట్లో మాట్లాడాలని ఆలోచిస్తూ ఉన్నాడు. స్నేహతో తన ప్రేమ విషయం చెప్పి తన తల్లిదండ్రులు ఇద్దరిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాలని మాట్లాడించాలని సాగర్ అనుకుంటున్నాడు. కానీ సునంద గారు చనిపోయిన దగ్గర నుంచి వరలక్ష్మి గారు, చంద్రశేఖర్ గారు ఎప్పుడూ గోపాలకృష్ణ గారిని ఓదార్చే పనిలోనే ఉన్నారు. మాటి మాటికి వాళ్ళ ఇంటికి వెళుతూ వాళ్ళకి ధైర్యం చెబుతూ బిజీ అయిపోయారు. ఒకరోజు సాగర్, అమ్మా, అత్తయ్య ఆల్రెడీ చనిపోయింది, మీరు మాటి మాటికి వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు వరలక్ష్మి గారు కోపంగా, ఏం మాట్లాడుతున్నావు సాగర్ నువ్వు? పాపం అంకిత, తన తల్లి చనిపోయి ఎంత బాధలో ఉందో తెలుసా? తనని ఓదార్చడానికి మనం తప్ప ఎవరున్నారు? ఇప్పటికే తన జీవితం చాలా అవమానాలతో సాగుతూ ఉంది. ఇప్పుడు తల్లి కూడా లేకుండా మారిపోయింది. దీని కారణంగానే మీ మామయ్య ఆరోగ్యం కూడా క్షీణిస్తూ వస్తుంది. తను అనారోగ్యంతో చాలా బాధపడుతున్నాడు. ఇలాంటి సమయంలో సొంత వాళ్ళం మనం దగ్గర లేకపోతే ఎలాగా అంటూ వరలక్ష్మి గారు చెప్పారు. సాగర్ అంకితతో మా ఇంటికి రావద్దు అని చెప్పిన దగ్గర నుంచి అంకిత వాళ్ళ ఇంటికి రావడమే లేదు. దాంతో సాగర్ చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. ఒకరోజు అర్ధరాత్రి అందరూ నిద్రపోతూ ఉన్నప్పుడు కాలింగ్ బెల్ శబ్దం పదే పదే మోగుతూ ఉండడంతో సాగర్ తలుపు తెరిచి చూసినప్పుడు అంకిత ఎదురుగా నిలబడుంది. వెంటనే సాగర్ అంకిత మీద గట్టి గట్టిగా అరుస్తూ, ఇంత రాత్రి సమయంలో నిద్రలో నుంచి డిస్టర్బ్ చేయడానికి నీకు బుద్ధి లేదా? ఇంత రాత్రిపూట ఇక్కడికి రావాల్సిన అవసరం నీకేమొచ్చింది అంటూ అరుస్తూ ఉండగానే అంకిత కన్నీళ్లతో, నేను అత్తయ్య మామయ్యలతో ఒకసారి మాట్లాడాలి, మా నాన్నగారి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించిపోయింది అని చెబుతూ ఉన్నప్పుడు సాగర్ గట్టి గట్టిగా అరుస్తూ, నువ్వు ఎన్ని నాటకాలు ఆడతావు అంటూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ అలికిడికి చంద్రశేఖర్ గారు లేచి బయటకొచ్చారు. వెంటనే అంకిత ఏడుస్తూ, మామయ్య, నాన్నగారి ఆరోగ్యం ఏమీ బాగోలేదు,
అని చెప్పగానే చంద్రశేఖర్ గారు, వరలక్ష్మి గారు పరిగెత్తుకుంటూ అంకిత వాళ్ళ ఇంటికి వెళ్లారు. సాగర్ మాత్రం కోపంగా వెళ్లి తన గదిలో మంచం మీద పడుకున్నాడు. ఉదయం నిద్ర లేచేసరికి దూరంగా ఏడుపుల శబ్దం వినబడుతూ ఉంది. సునంద గారు చనిపోయిన 2-3 నెలలు కూడా తిరగకుండానే గోపాలకృష్ణ గారు కూడా ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు అన్న వార్త సాగర్కి తెలిసింది. గబ్బగబ్బా సాగర్ అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. రాత్రి చంద్రశేఖర్ గారు గోపాలకృష్ణ గారిని హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తూ ఉండగానే ఆయన చనిపోయారు. చుట్టుపక్కల జనాలు మాత్రం మొన్నే తల్లి చనిపోయింది, ఇప్పుడు తండ్రి కూడా చనిపోయాడు, ఈ పిల్ల అదృష్టం అసలు ఎలా ఉందో చూడండి అంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. సాగర్కి కూడా తన మామయ్య చనిపోయినప్పుడు చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సాగర్ని ఆయన చాలా ప్రేమించేవారు. సాగర్ని తన కన్న కొడుకులాగానే చూసుకునేవారు. ఆయన చివరి కార్యక్రమాలన్నీ మెల్లగా జరిగిపోయాయి. సాగర్ మళ్ళీ యథావిధిగా తన పనిలో పడిపోయాడు. చాలా రోజుల తర్వాత ఎలాగైనా సరే స్నేహతో తన పెళ్లి గురించి తన తల్లిదండ్రులతో మాట్లాడాలని సాగర్ దృఢంగా నిర్ణయించుకొని వరలక్ష్మి గారి దగ్గరకు వెళ్ళాడు. సాగర్, అమ్మా, నేను నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పినప్పుడు వరలక్ష్మి గారు భోజనం చేస్తూ ఉన్నారు. చంద్రశేఖర్ గారు అప్పటికే భోజనం చేసి తన గదిలోకి వెళ్ళిపోయారు. సాగర్ కూడా భోజనం చేయడానికి కూర్చున్నాడు. భోజనం చేస్తూ తన తల్లితో మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే వరలక్ష్మి గారు, నువ్వు ఏ విషయం గురించైనా మాట్లాడాలనుకుంటున్నావా నాతో అని అడగగానే, అవునమ్మా అన్నాడు సాగర్. నేను కూడా నీతో ఒక విషయం గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను బాబు. మీ నాన్నగారు నేను చాలా ఆలోచించి నీ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాం. అంకితని నీకిచ్చి పెళ్లి చేయాలని మేం నిర్ణయించుకున్నాం అని చెప్పగానే ఒక్కసారిగా సాగర్ చేతిలో ఉన్న స్పూను జారి కింద పడిపోయింది. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? టెన్షన్లో నీకు పిచ్చిగాని మట్టిందా? నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని సాగర్ అనగానే వరలక్ష్మి గారు కళ్ళు కిందకి దించి, నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను బాబు. మీ మామయ్య ఆ రోజు రాత్రి హాస్పిటల్లో చివరి శ్వాస విడిచేటప్పుడు మీ నాన్న చేయి పట్టుకుని నా కూతుర్ని మీ కొడుకుకిచ్చి పెళ్లి చేస్తానని నాకు మాట ఇవ్వండి బావా, నేను ప్రశాంతంగా చచ్చిపోతాను అంటూ మీ నాన్న దగ్గర మాట తీసుకున్నారు. అంకితని ఒంటరిగా వదిలేయమని మేము మీ మామయ్యకి మాట ఇచ్చాము. ఇది ఆయన చివరి కోరిక, మనం దాన్ని ఖచ్చితంగా నెరవేర్చి తీరాలి అని చెప్పినప్పుడు సాగర్ గట్టిగా అరిచాడు. వెంటనే వరలక్ష్మి గారు, నువ్వు పరిస్థితుల్ని అర్థం చేసుకో సాగర్, మీ మామయ్య ఈ మాటలు చెబుతూనే తన చివరి శ్వాసను విడిచిపెట్టారు. మీ మామయ్య చనిపోకముందే తన ఆస్తిపాస్తులన్నీ అంకిత పేరు మీదే రాసేశారు. తనని చేసుకోబోయే భర్తకి కూడా ఆ ఆస్తి మీద పూర్తి హక్కు ఉండేలా ఆయన వీరునామా రాశారు. నువ్వు ఆ డబ్బుతో చాలా పెద్ద వ్యాపారం చెయ్యాలని మీ మామయ్య కోరుకున్నారు. అంతేకాకుండా అంకిత కోసం ఆయన చాలా డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేశారు. తన వ్యాపారాన్ని కూడా ఇక నుంచి నువ్వే చూసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ అంకితని నువ్వే పెళ్లి చేసుకోవాలి అని చెప్పినప్పుడు ఈ ఆస్తంతటి మీద ఉన్న దురాశతో మీరు మీ కొడుకు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారా? అంకిత ఎలా ఉంటుందో నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. నాకు నచ్చని అమ్మాయిని నాకిచ్చి కట్టబెట్టాలని మీరు అనుకుంటున్నారా అని మాట్లాడుతూ ఉన్నప్పుడు వరలక్ష్మి గారు, మీ నాన్న సంగతి నీకు తెలుసు కదా బాబు, ఆయన మాట కోసం ప్రాణమైనా ఇచ్చేస్తారు. మీ మామయ్యకి ఆయన ఆల్రెడీ మాట ఇచ్చేశారు అని చెప్పినప్పుడు సాగర్ కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సాగర్ కన్న కలలన్నీ ఆవిరైపోయాయి. సాగర్ చాలా రోజులు ఇంట్లో భోజనం కూడా చేయలేదు. తన తల్లిదండ్రులతో కూడా మాట్లాడలేదు. తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని వస్తే తల్లిదండ్రులు ఏం చేస్తారు అని ఆలోచించడం మొదలుపెట్టాడు సాగర్. కానీ తన తండ్రి గురించి తనకి బాగా తెలుసు. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి తన తండ్రి నిర్ణయాన్ని తను చాలా గౌరవించేవాడు. గోపాలకృష్ణ గారు చనిపోయి 3 నెలలు గడిచిపోయాయి. అంకిత ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి తేరుకుంటూ ఉంది. ఒకరోజు చంద్రశేఖర్ గారు సాగర్తో, సాగర్, నువ్వు ఖచ్చితంగా అంకితని పెళ్లి చేసుకొని తీరాలి, లేదంటే మా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా నేను నీకు ఇవ్వను. మేము నీ వ్యాపారం కోసం పెట్టుబడి పెట్టిన డబ్బంతటినీ నువ్వు మాకు తిరిగి ఇచ్చేయాలి అని చెప్పినప్పుడు సాగర్కి ఏం చేయాలో అర్థం కాలేదు. చిన్నప్పటి నుంచి తన స్నేహితులందరూ అంకిత తన భార్య అవుతుందని తనని ఎగతాళి చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు నిజంగానే సాగర్ అంకితని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. అంకితకి సాగర్కి పెళ్లి జరగబోతుంది అన్న వార్తలు నగరం అంతటా వ్యాపించాయి. అందరూ సాగర్ని ఆశ్చర్యంగా చూశారు.
సాగర్ని చూసి అందరూ నవ్వుతున్నారు. చాలా సింపుల్గా సాగర్ అంకితల పెళ్లి జరిగిపోయింది. మొదటి రాత్రి సాగర్ గదిలోకి వెళ్ళినప్పుడు తెల్ల చీరలో అంకిత మంచం మీద కూర్చునుంది. ఎప్పుడూ తనను స్నేహానే తన భార్యగా ఊహించుకునేవాడు. ఈ రోజు ఆ స్థానంలో అంకిత కనిపించగానే సాగర్కి చాలా కోపం వచ్చేసింది. చాలా కోపంగా గదిలోకి వెళ్ళి ఒక్కసారిగా అంకిత గొంతు పట్టుకుని పైకి లేపాడు. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు నా భార్యవయ్యావని ఆనందపడిపోతున్నావా? నా తల్లిదండ్రుల బలవంతం మీదే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. నువ్వు నా కళ్ళకి దూరంగా ఉండు. నా గదిలో నుంచి బయటకు వెళ్ళు. నాకు కనపడే ప్రయత్నం అస్సలు చెయ్యొద్దు అనగానే అంకిత నేనెక్కడికి వెళ్ళాలి బావా అని అడిగింది. వెంటనే సాగర్ నువ్వెక్కడికైనా వెళ్ళు, నా కళ్ళ ముందు మాత్రం కనిపించొద్దు. ఇంతకు ముందంతా నీ మీద నాకు చాలా ద్వేషం ఉండేది, కానీ ఇప్పుడు ఆ ద్వేషం రెట్టింపయింది అని మాట్లాడుతూ ఉన్నప్పుడు అంకిత బాల్కనీలోకి నడిచింది. అది శీతాకాలం కావడం వల్ల చాలా చలిగా ఉండడంతో అంకితకు ఆ చలికి రాత్రంతా నిద్రే పట్టలేదు. ఆ విషయానికి కూడా సాగర్ అస్సలు పట్టించుకోలేదు. ఉదయాన్నే అంకిత సాగర్ కోసం టీ రెడీ చేసి తీసుకొచ్చినప్పుడు సాగర్ ఆ ప్లేట్ని విసిరి కొట్టాడు. నిన్ను నా కళ్ళ ముందుకు రావద్దు అని చెప్పాను కదా ఆల్రెడీ అంటూ తన చేతిలో ఉన్న టీ కప్పును కూడా తన మీదకే విసిరేశాడు. వేడి వేడి టీ అంకిత మొహం మీద పడింది. వెంటనే వరలక్ష్మి గారు తన గదిలో నుంచి బయటకొచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని కంగారు పడిపోతూ అడిగారు. సాగర్ ఏమీ మాట్లాడలేదు. ఆఫీస్ నుంచి తిరిగొచ్చేటప్పుడు సాగర్ అస్సలు సంతోషంగా లేడు. రోజు కూడా సాగర్ యాంత్రికంగా బ్రతుకుతున్నాడు. మెల్లమెల్లగా రోజులు గడుస్తూ ఉన్నాయి. అంకిత తనకి కావలసిన ఆఫీస్ ఫైల్స్ అన్ని బ్యాగ్లో పెట్టేది. లంచ్ బాక్స్ కూడా తన బ్యాగ్ దగ్గరే పెట్టేది. కానీ సాగర్కి అస్సలు కనిపించేది కాదు. సాగర్కి కావలసినవన్నీ అమర్చి పెట్టేది, కానీ సాగర్ ముందుకు మాత్రం వచ్చేది కాదు. ఒకరోజు సాగర్ బాల్కనీలోకి చూసినప్పుడు అంకిత తన తల్లిదండ్రులిద్దరు ఫోటోని ఛాతికి కౌగులించుకొని ఏడుస్తూనే పడుకునుంది. అయినా సరే సాగర్ అంకితను చూసి జాలే పడలేదు. ఈ రోజు సాగర్కి ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. హడావిడిగా కారులో బయలుదేరి వెళుతూ ఉండగా సాగర్కి యాక్సిడెంట్ అయ్యింది. సాగర్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. సాగర్కి పరీక్షలు చేసిన తర్వాత ఆయనకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టరు చంద్రశేఖర్ గారితో ఈ యాక్సిడెంట్ వల్ల సాగర్కి పిల్లలు పుట్టే అవకాశం పోయింది అని చెప్పారు. అక్కడక్కడా కూడా తన చేతులకి కాళ్ళకి గాయాలు, ఫ్రాక్చర్స్ అయ్యాయి. డాక్టర్లు ఆపరేషన్ కూడా చేశారు. సాగర్కి 3 రోజుల తర్వాత స్పృహ వచ్చింది. 3 రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన సాగర్తో ఆ డాక్టరు మీరు చాలా అదృష్టవంతులండి. మీ భార్య ఈ 3 రోజులు మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంది. కంటి మీద కునికే వేయలేదు. మీకు సేవలు చేస్తూనే ఉంది. స్పృహలో లేని మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంది అని చెప్పారు. ఆ తర్వాత 15 రోజులకి సాగర్ని డిశ్చార్జ్ చేశారు. ఆ 15 రోజుల్లో కూడా అంకిత సాగర్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. ఇంటికి వెళ్ళాక కూడా సాగర్కి పగలు రాత్రి సేవలు చేస్తూనే గడిపింది. అంకితని అలా చూస్తూ ఉన్నప్పుడు సాగర్కి అంకిత పైన జాలి కలిగింది. అంకిత బాల్కనీలోని చల్లగాలిలో ఏడుస్తూ పడుకున్నా సరే సాగర్ ఒక్కరోజు కూడా జాలి పడలేదు. కానీ ఇలా యాక్సిడెంట్ అయ్యి మంచానికే పరిమితమైన తనకి అంకిత మాత్రం నిస్వార్థంగా సేవ చేస్తూనే ఉంది. ఈ విషయం గమనించినప్పుడు సాగర్కి తను ఇన్ని రోజులు అంకితతో ప్రవర్తించిన తీరుకి సిగ్గుగా అనిపించింది. కొన్ని రోజుల తర్వాత సాగర్ ఆఫీస్ నుంచి పదే పదే మేనేజర్ ఫోన్ చేస్తూ ఉన్నాడు. రష్యన్ డెలిగేట్స్ వచ్చారని, వాళ్లతో మీటింగ్ ఫిక్స్ చేశామని, ఎలాగైనా వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పారు. లేదంటే కంపెనీకి ఖచ్చితంగా నష్టం వస్తుంది, పెద్ద ప్రాజెక్ట్ మిస్ అయిపోతుంది అని పదే పదే ఫోన్ చేస్తూ ఉన్నారు. కానీ సాగర్ మంచం మీద నుంచి కూడా లేవకూడదని డాక్టర్లు చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో అంకిత ఆ మీటింగ్కి అటెండ్ అయ్యింది. అంకిత ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటే రష్యన్ డెలిగేట్స్తో పాటు అక్కడున్న ఆఫీస్ స్టాఫ్ కూడా ఆశ్చర్యపోయారు. వాళ్ళు అంకితని చాలా అభినందించారు. అక్కడ హాల్లో ఉన్న వాళ్ళందరూ అంకిత ప్రజెంటేషన్కి చప్పట్లు కొట్టారు. అప్పటి వరకు ఎప్పుడూ అందరూ అంకితని ఎగతాళి చేస్తూనే ఉండేవారు. ఇప్పుడు అంకిత ప్రతిభ కారణంగా అంకితని అందరూ ప్రశంసిస్తూ ఉంటే ఆ విషయం తెలుసుకుని సాగర్ కూడా ఆశ్చర్యపోయాడు. అతి పెద్ద ప్రాజెక్టు సాగర్ వాళ్ళ కంపెనీకి రావడంతో దేశం మొత్తం అదే చర్చనీయాంశమైంది. అంకిత తన తండ్రి బ్రతుకున్నప్పుడు తమ బిజినెస్ వ్యవహారాల్లో కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉండేది. ఇప్పుడు సాగర్ బిజినెస్ వ్యవహారాలు చూసుకోలేని పరిస్థితుల్లో ఉండడంతో
అంకిత తన బిజినెస్ ని టేక్ ఓవర్ చేసి అతి తక్కువ కాలంలోనే ఆ కంపెనీని నెంబర్ 1 పొజిషన్లో నిలబెట్టింది. అంకితలోని ప్రతిభకి, టాలెంట్కి సాగర్ ఆశ్చర్యపోయాడు. మనస్ఫూర్తిగా అంకితని క్షమించమని అడిగాడు. అంకిత, నీలో ఉన్న లోపాన్నే ఇన్ని రోజులు నేను పెద్దదిగా చూసి నీలో ఉన్న టాలెంట్ని, పాజిటివ్స్ని అన్ని పక్కన పెట్టాను. నేను నీలో ఉన్న తెలివితేటల్ని, ప్రతి పని, టాలెంట్ని ఎప్పుడు గుర్తించలేదు. నువ్వు చాలా గొప్పదానివి, చాలా టాలెంటెడ్ పర్సన్వి. నేను నిన్ను ఎంత అవమానించినా, బాధ పెట్టినా, నేను మంచంలో ఉంటే నాకు నిస్వార్థంగా, నిజాయితీగా సేవ చేశావు. ఇప్పుడు నాలో కూడా లోపం ఉంది, నాకు పిల్లలు పుట్టరు అని డాక్టర్ చెప్పారు. అయినా సరే నువ్వు నన్ను భర్తగా యాక్సెప్ట్ చేస్తావా అంటూ అడిగాడు. అప్పుడు అంకిత కన్నీళ్లతో, నీ లోపాలతో నాకు పని లేదు బావా, నిన్ను నేను నిస్వార్థంగా ప్రేమించాను. ఇప్పుడు నీ లోపాన్ని కూడా ప్రేమిస్తున్నాను. మనకి పిల్లలు పుట్టకపోతే మనం ఎవరైనా పిల్లల్ని దత్తత తీసుకుని పెంచుకుందాం. మనలో ఏదైనా లోపం ఉంటే ఆ లోపం దగ్గరే మనం ఆగిపోకూడదు, దాన్ని అధిగమించి ముందుకు సాగిపోవాలి. అదే జీవితం అవుతుంది అని చెప్పింది అంకిత. అంకిత ఆలోచన తీరుకి సాగర్ చాలా ఆశ్చర్యపోయాడు. అలాగే అంకితని చూస్తూ ఉండిపోయాడు. అంకిత, సాగర్ ఇద్దరూ వారి వారి లోపాలను పక్కన పెట్టి భార్యాభర్తలుగా ఒక్కటయ్యారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.